హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చెప్పితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఫోర్త్ ఎలిమినేషన్ ప్రియాంక అలాగే శివ్ వీళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పా. ఇప్పుడైతే వీళ్ళే ఎలిమినేట్ అయ్యారు. ఇంకోటి కూడా చెప్పా, వీళ్ళు వచ్చేసి ఇంజురీ వల్ల వీళ్ళే బయటకు వచ్చేసారని ఇంకో అప్డేట్ కూడా ఉందని. ఇప్పుడైతే ఆ ఇంజురీ వల్లే వీళ్ళే బయటకు వచ్చేసారు. ఇంకా టాస్క్ ఆడి గెలిచి బయటకు వచ్చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. ఈ బిగ్ బాస్ సీజన్ 10కి షూ వస్తున్నాడు కాబట్టి అతనికి ఫుల్ పాజిటివ్ వైబ్తో బిగ్ బాస్ సీజన్ 10కి అడుగు పెడతారు. ఇంకా ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మ్ చేశారు. మెయిన్గా టాస్క్లో ఇద్దరు ప్రాణం పెట్టాడారు, అందుకే షూకి అయితే ఇంజూరీ అయింది. ఆ ఇంజూరీ అయిన తర్వాత కూడా టాస్క్లో బాగానే చేస్తూ వచ్చారు. ఈ వారం కొంచెం డల్ అయ్యారు మీరు, ఇంతకు ముందర మిమ్మల్ని సేవ్ చేసిన దానికి అని జడ్జెస్ అయితే చెప్పారు. అంతగా అయితే నాకు డల్ అయినట్టు ఏమీ అనిపించలేదు, బాగానే పర్ఫామ్ చేశారు. ఆ ఇంజురీ ఉన్న అతను చెప్తూనే వచ్చున్నాడు, నాకు 8 to 10 days నుంచి నేను నైట్ సరిగ్గా నిద్రపోలేదు ఈ నొప్పి వల్ల అని. కానీ టాస్క్లు వస్తే మటుకు తన 100% ఇచ్చి బాగానే ఆడుతున్నాడు. ఇప్పుడైతే ఫుల్ పాజిటివ్తోనే బయటకు వెళ్తున్నాడు. ఇంకా బిగ్ బాస్ సీజన్ 10లో కలుద్దాం. స్ట్రాంగెస్ట్ కప్పులే వీళ్ళు కూడా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు టాప్ 5కి వెళ్ళేవాళ్ళు. వీళ్ళకి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఎలాగైతే ప్రియాంక గారు బిగ్ బాస్కి వెళ్ళారో ఆ ఫ్యాన్ బేస్ని, అలాగే సీరియల్స్ చేశారు కదా, వీళ్ళు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు, ఆ ఫ్యాన్ బేస్ అలాగే ఉంది. ఇప్పుడు ఈ షోలో కూడా ఉపయోగపడింది. ఈ షో నుంచి ఇంకా కొంతమంది ఫ్యాన్స్ని అయితే సంపాదించుకున్నారు. ఇంకా బిగ్ బాస్ సీజన్ 10కి షో వెళ్తే ఖచ్చితంగా ఒక గట్టి ఫ్యాన్ బేస్తో పాజిటివ్తోనే హౌస్లోకి వెళ్తాడు.